అమరావతి ఆకాశం రక్తవర్ణంతో నిండింది. బ్రహ్మ పురాణంలో చెప్పబడిన అశుభ సూచన. రాక్షసరాజు వృషభుడు దేవతలపై యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఇలాంటి చంద్రుడే ప్రకాశించాడు. ఇప్పుడు శతాబ్దాల తర్వాత రక్తచంద్రుడు తిరిగి వచ్చాడు. మరియు అతనితో పాటు ఒక పురాతన శాపం కూడా. రాకుమారి మేఘ్న సూర్యవంశం యొక్క చివరి వారసురాలు ఇంద్రదేవుని దేవాలయంలో నిలిచింది. ఆమె బంగారు కవచం రక్తవర్ణ కాంతిని ప్రతిబింబిస్తుండగా అంధురాలైన ఒక మునికన్య ఆమె మణికట్టు పట్టుకుంది. ఆకాశ రక్తాన్ని చంద్రుడు తాగిన రోజు మరచిపోయినవాడు మళ్లీ లేచును. సూర్యకన్య మాత్రమే పట్టగలదు. సత్యం యొక్క వజ్రంకి లేకుంటే అంతమవుతుంది ఈ లోకం. క్రకచ పర్వతాల లోతులో మెరుపుల పంజరంలో బంధించబడిన వృషభుడు కదిలాడు. కాలబాసల్ శిలలా నల్లని తన చర్మం పగిలిపోయింది. దేవతలు నన్ను శృంఖలాలు బంధించగలరా? మూర్ఖులు! ఈ రక్త చంద్రుడే నా తలుపు. గర్జించి అతను తన శృంఖలాలు తునుకులుగా విరిచాడు. భూమి కదిలింది. మేఘ్న అలకనంద శిథిలాల వైపు ప్రయాణించింది. అక్కడే వజ్రాయుధం దాచిపెట్టబడింది. కాని దేవాలయాన్ని యాలి అగ్ని కళ్లతో కూడిన సింహముఖ జంతువు కాపలా కాయటం. యోగ్యుడు మాత్రమే దాటగలడు. అది గర్జించింది. మేఘ్న తన కత్తి ఎత్తింది. నేను సూర్యుని రక్తం. నాకు అనుమతి అవసరం లేదు. రక్తచంద్రుని క్రింద మేఘ్న వృషభుడిని ఎదుర్కొంది. వజ్రాయుధం ప్రకాశిస్తుండగా రాక్షసుడు చిరునవ్వు నవ్వాడు. చిన్న రాజకుమారి, నీ పూర్వీకులు నన్ను ఓడించలేకపోయారు. నువ్వెలా చేస్తావ్? మేఘ్న కళ్లలో సూర్యుని జ్వాలలు ప్రజ్వరిల్లాయి. ఎందుకంటే నేను శక్తి కోసం కాదు, సత్యం కోసం పోరాడుతున్నాను. ఆమె కత్తి వెయ్యగా మెరుపు ఆకాశాన్ని చీల్చింది. రక్తచంద్రుడు మాయమయ్యాడు. వృషభుడి బూడిద గాలికి కరిగింది. మేఘ్న విజేని అయింది. కాని మునికన్య యొక్క చివరి మాటలు ఆమెను వెంటాడాయి. శాపం తెగిపోయింది. కాని మరచిపోయినవారు ఇంకా ఎందరో ఉన్నారు.